నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించేలా నూతన విధానం. రేపు మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదనలు. ముంబై నటి కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదలబోం. దర్యాప్తు చట్టబద్ధంగానే సాగుతోందన్న హోంమంత్రి. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా. నూతన సీఎం అభ్యర్థిగా ఆతిషి ఎంపిక. సిసోదియా ఒత్తిడితోనే ఆతిషిని ఎంపిక చేశారన్న బీజేపీ. సీఎం ముఖమే మారిందని, అవినీతి కాదని విమర్శ. అక్టోబర్ 1 వరకు బుల్డోజర్ సంస్కృతి ఆపాలన్న సుప్రీం. నేరారోపణ ఎదుర్కొంటున్న వారి ఇళ్ల కూల్చివేతపై ఆదేశం. జమ్మూ కశ్మీర్ తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం. 24 స్థానాలకు రేపే ఓటింగ్. కట్టుదిట్టంగా భద్రత. హైదరాబాద్లో ఘనంగా గణేష్ నిమజ్జనం. భక్తులతో కిక్కిరిసిన ట్యాంక్ బండ్ పరిసరాలు. ఆరు రాష్ట్రాల్లో సుదీర్ఘ అధ్యయనం తర్వాత నూతన మద్యం విధానం తెస్తున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. కొత్త విధానంలో దుకాణాలను లాటరీ ద్వారా కలెక్టర్లు కేటాయిస్తారని, అందులో కల్లుగీత కార్మికులకు 10% రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. నాణ్యమైన మద్యం అందిస్తూనే నియంత్రణ, డీఅడిక్షన్ సెంటర్లకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. ముసాయిదాను బుధవారం కేబినెట్లో పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నూతన మద్యం విధానంపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రుల కమిటీ తెలిపింది. 4 సార్లు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైందని, అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తమకి నచ్చిన బ్రాండ్లను తెచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిందని, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 19,000 కోట్లను దోచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తమకి నచ్చిన వాళ్లని డెప్యుటేషన్పై తీసుకొచ్చి ఆబ్గారీ శాఖనే భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎక్సైజ్ శాఖకు తిరిగి పూర్వ వైభవం తెచ్చేలా కొత్త విధానం ఉంటుందని చెప్పారు. కొత్త విధానంపై సీఎం చంద్రబాబు సూచనలు సైతం తీసుకున్నామన్న రవీంద్ర, రేపటి కేబినెట్ భేటీలో విధానాన్ని పెట్టి చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. దేశమంతా వెళ్లి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్లకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అయితే ఇందులో కూడా ఎక్కడ మనం ఇది లేకుండా మేము చాలా ఓపెన్ గా అప్లికేషన్ ఫీ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా డ్రా సిస్టమ్ లో తీస్తాం. ఇందులో సిండికేట్ అవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? 5-6 కమ్యూనిటీస్ వస్తాయి. శెట్టి బలిజ గీత కార్మికులందరూ దాంట్లో ఎవరైతే వృత్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇవ్వబోతాం. ట్యాక్సెస్ విధానంలో తగ్గించేది ఉండదు. ట్యాక్సెస్ వాళ్ళు ఏం చేశారంటే 10 రకాలైనటువంటి పెట్టుకున్నారు. అలాంటివి కాకుండా ఒక 5-6కి దాన్ని మొత్తం దాన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నాయి, దాన్ని కలిపేసి ఒకే హెడ్ పెట్టుకుంటాం. వైసీపీ పాలనలో జగనే అతిపెద్ద లిక్కర్ సిండికేట్ అని మంత్రి మనోహర్ ఆరోపించారు. జే బ్రాండ్స్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందిస్తూనే నియంత్రణ, డీఅడిక్షన్ సెంటర్లకు నిధులు సైతం కేటాయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త విధానంలో మేము చేసిన ప్రపోజల్స్ లో జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్స్ తో పాటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టు స్పెసిఫిక్ గా మన రాష్ట్రం కోసం నేషనల్ బ్రాండే బట్ అవైలబుల్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ అవర్ పీపుల్ అనేది అదొకటి చేశాం. ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా డీఅడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 3 స్టార్ 4 స్టార్ హోటల్స్, కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ లో అధికంగా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనే రేట్లు ఏవైతే వీళ్ళు ప్రవేశపెట్టారో దాన్ని బేస్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మా దగ్గర రావడం లేదు గెస్ట్ అనేది, కస్టమర్స్ అనేది, దీంతో వాళ్ళు రిటర్న్ కూడా చేశారు లైసెన్స్. సో ముందు టూరిజం డిపార్ట్మెంట్ తో కూర్చుని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చే విధంగా, సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, తద్వారా అక్కడ మనం లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా ఇది కలిసి చేసుకోవాల్సిన ఒక విధానం రావాలి అక్కడ. అది మేము గుర్తించాం. గత ప్రభుత్వ మద్యం అరాచకాలకు ఆసుపత్రుల్లో పెరిగిన బాధితుల లెక్కలే ఉదాహరణని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆ తప్పులను సరిచేసేలా నూతన మద్యం విధానం రూపొందించామని వివరించారు. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే, గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి
దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది. రెండో వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా. నీరు చెట్టు పెండింగ్ నిధుల విడుదలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. మంత్రులు పయ్యావుల, నిమ్మల అనగాని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నీరు చెట్టు బిల్లుల గురించి చర్చించారు. దశల వారీగా నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తొలి విడతగా 259 కోట్లు విడుదల చేయాలని సీఎం సూచించారు. మిగతా బిల్లులు త్వరితగతిన విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయించారు. వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న సునీత దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. వివేకానందరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కృష్ణారెడ్డి వైకాపా హయాంలో సిబిఐ ఎస్పీ రామ్సింగ్ పై ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగానే రామ్సింగ్ పై కేసు పెట్టారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని సునీత దంపతులు సీఎంను కోరారు. సిఐడి విచారణతో వాస్తవాలు వెలికి తీయాలని సునీత విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. ముంబై సినీ నటిని వేధించిన కేసులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. దర్యాప్తు చట్టబద్ధంగానే జరుగుతోందని, తగిన ఆధారాలతోనే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని చెప్పారు. కాదండి, బలి చేయడం ఏంటండి? ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయడం, అవతల అమ్మాయికి న్యాయం చేయడం. అది అంతకుమించి బలి చేయడం మన మాట ఉపయోగించుకుని బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో కేసు పూర్వపరాలు అన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము. ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది. ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్లో తన కుమారుడి జన్మదినోత్సవం జరుపుకున్నానంటూ వైకాపా విష ప్రచారం చేయడం దారుణమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. విజయవాడలోని తన ఇంట్లో జరిగిన పుట్టినరోజుపై రాద్ధాంతం తగదని హితవు పలికారు. తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు. 7 కొండలపై విష రాజకీయాలు చేయొద్దని జగన్ను హెచ్చరించారు. ఫేక్ జగన్ మారడని, అతని ఫేక్ మోకలు అస్సలు మారడం లేదని ధ్వజమెత్తారు. ఫేక్ చేసి 151 నుంచి 11కు వచ్చిన జగన్ ఇలాగే కొనసాగితే ఒక్క సీటు కూడా లేకుండా పోతారని హెచ్చరించారు. ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను గాని, నా కుటుంబం గాని, నా అనుచరులు గాని, నా స్టాఫ్ గాని ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్ లో లేవు. తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆతిశీ సింగ్, ఇతర మంత్రులు, పార్టీ కీలక నేతలతో కలిసి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించి వెనుదిరిగారు. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక త్వరలోనే ఆతిశీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఆప్ శాసన సభాపక్ష సమావేశంలో ఆతిశీ పేరు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. మెజారిటీ ఎమ్మెల్యేలంతా ఆమెకు మద్దతు తెలిపారు. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ విధులు నిర్వర్తించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు గత శుక్రవారం బెయిల్పై విడుదలయ్యారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందని, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయితీ పరులుగా అంగీకరించే వరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్ చెప్పారు. ఈ క్రమంలో తదుపరి సీఎం రేసులో పార్టీ కీలక నేతలు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, కైలాష్ గెహ్లోట్తో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. ఈ 2 రోజులు పార్టీ ముఖ్య నేతలతో కేజ్రీవాల్ అనేక సమావేశాలు నిర్వహించారు. చివరికి ఆతిశీని ముఖ్యమంత్రిగా ఆప్ ఎంపిక చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కేంద్రం, ప్రధాని మోదీ, యావత్ బీజేపీ కలిసి ఆప్ను ముగించాలని కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో ఆతిశీకి సీఎం బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. పలు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టినట్లే ఢిల్లీలోనూ చేయాలని ప్రయత్నించారని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వివరించారు. అందులో భాగంగా జైల్లో ఉండగా కేజ్రీవాల్తో రాజీనామా చేయించాలని చూశారని, ఆ కుట్రలన్నింటినీ ఆప్ నేతలు ఐక్యతతో తిప్పికొట్టారని చెప్పారు. కేజ్రీవాల్ తన అతిపెద్ద బలమైన నిజాయితీతో జైలు నుంచి విడుదలయ్యాక ప్రజా కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటున్నారని గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీకి ముందస్తు ఎన్నికలు అక్టోబర్, నవంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల్లో ఉంటే టికెట్ కూడా దక్కలేని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనను కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని చేస్తున్నారని ఆతిశీ సింగ్ చెప్పారు. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారి ప్రసంగించిన ఆతిశీ కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనను కేజ్రీవాల్ ఎమ్మెల్యేను, మంత్రిని చేశారని, ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం ఇచ్చారని ఆతిశీ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశం ఒక్క ఆప్లో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కేజ్రీవాల్ రాజీనామా ఎంతో బాధాకరమని, తప్పుడు ఆరోపణలతో 6 నెలలు కేజ్రీని జైల్లో ఉంచడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ స్థానంలో ఎవరున్నా 2 నిమిషాలు కూడా అధికారంలో ఉండే అవకాశం వదులుకోరని వివరించారు. పదవి చేపట్టానని ఎవరూ అభినందించవద్దన్న ఆతిశీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆప్ను ఎన్నుకుంటే మళ్లీ సీఎంగా కేజ్రీవాలే బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. जिन्होंने मुझे इतनी बड़ी जिम्मेदारी दी और इस जिम्मेदारी के लिए मुझ पे भरोसा किया, मैं आज ये ज़रूर कहना चाहती हूँ आम आदमी पार्टी के सभी विधायकों की तरफ से, दिल्ली की 2 करोड़ जनता की तरफ से, कि दिल्ली का एक ही मुख्यमंत्री है और उस मुख्यमंत्री का नाम अरविंद केजरीवाल है। भारतीय जनता पार्टी ने पिछले 2 साल से अरविंद केजरीवाल जी को परेशान करने की, उनके खिलाफ षड्यंत्र रचने की कोई कसर नहीं छोड़ी। सुप्रीम कोर्ट ने सिर्फ उनको जमानत नहीं दी, सुप्रीम कोर्ट ने केंद्र सरकार के मुंह पे तमाचा मारा। దేశవ్యాప్తంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి నిర్మాణాలను ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చే బుల్డోజర్ సంస్కృతిని ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బుల్డోజర్ చర్యలు ఉండరాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం పేర్కొంది. పలు రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని తేల్చి చెప్పింది. ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొనే వారి ఆస్తులను అనుమతి లేకుండా కూల్చివేయడం రాజ్యాంగానికి విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలా ఒక్క అక్రమ కూల్చివేత చేపట్టినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. పబ్లిక్ రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర వాటిపై చేపట్టిన అనధికారిక నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలపై చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా వేసింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలి విడతలో 24 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. బిర్బంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న 7 జిల్లాల్లో 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటింగ్ జరగనుంది. ఇందులో 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా 219 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. 2019 ఆగస్టులో కేంద్రం ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో 3276 పోలింగ్ స్టేషన్లు ఉండగా 14000 పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ యూసఫ్ తరిగామి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం మహమ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన సకీనా ఇటు, పీడీపీకి చెందిన సర్తాజ్ మద్ని, అబ్దుల్ రెహమాన్ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియలో మరింత పురోగతి కనిపిస్తోంది. 2 పడవలను ఇనుప గడ్డలతో అనుసంధానించి బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో అదనంగా మరో 2 భారీ పడవలను అనుసంధానించి లాగుతున్నారు. మొత్తంగా 4 పడవల బలమంతా ఒకేసారి ప్రయోగించడంతో కొద్దిగా ముందుకు కదిలింది. ఇదే సమయంలో పడవను చైన్ పుల్లర్లతో మరింత ఎత్తుకు లేపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి పడవల తొలగింపు ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. అధికారులు అమలు చేసినటువంటి నూతన ప్లాన్ ప్రస్తుతం విజయవంతమయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీ వద్ద 67వ గేటు వద్ద చిక్కుకున్నటువంటి భారీ పడవను
తొలగించేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి ప్లాన్ విజయవంతం అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ 67వ గేటు వద్ద దగ్గరలో ఉన్నటువంటి ఈ చిక్కుకున్నటువంటి పడవను చాలా దూరంగా దాదాపు 50 మీటర్ల ముందుకు ఇక్కడ సిబ్బంది తీసుకెళ్లారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 2 భారీ పడవలను ఒకదానితో ఒకటి అనుసంధానించి వాటి గడ్డర్లతో అనుసంధానించి వాటి మధ్యలో చిక్కుకున్నటువంటి పడవను సమాంతరంగా కట్టేసి వాటిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు 2 బోట్లను ఒకేసారి ముందుకు కదుపుతున్నారు. దీనివల్ల చిక్కుకున్నటువంటి బోటును ముందుకు కదులుతోంది. ఇప్పటివరకు 50 మీటర్ల మేర ముందుకు కదిలి దిశ కూడా మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ ఎగువన దుర్గఘాటు వైపు పడవలు మళ్లించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు చూస్తే కనుక ఒక్కొక్క బోటు 40 టన్నులు బరువు కలిగి ఉన్నటువంటి బోటు అది. ఆ 2 బోట్లను తీసుకుని వచ్చి వాటిని 3 గడ్డలతో అనుసంధానించారు. ఒక్కొక్క బోట్లో చూస్తే కనుక 150 టన్నులు పైగా ఇసుకను క్యారీ చేస్తుంది. అంత మేర బరువును కూడా ఈ పడవలు లాగుతాయి. మొత్తంగా 300 టన్నులు ఒకేసారి లాగగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఈ బోట్లను ఇక్కడ తీసుకువచ్చి వాటి సహాయంతో ఇక్కడ చిక్కుకున్నటువంటి బోటు యొక్క దిశను మార్చి మొత్తం సాధారణ స్థితికి తీసుకువచ్చి వాటిని చుట్టూ చైన్ పుల్లల సహాయంతో పైకి లాగేశారు. మొత్తంగా చూస్తే కనుక నిన్న ఇసుకలో చిక్కుకుపోయినటువంటి బోటును ప్రస్తుతం 15 అడుగులు పైకి లాగారు. ప్రస్తుతం అయితే బోటు ముందు భాగం కూడా కనిపిస్తూ ఉంది. 2 పడవల మధ్య చూడవచ్చు మనం పసుపు పచ్చగా కనిపిస్తున్నటువంటి బోటు మొన్న పైకి తేలింది. నిన్న బోల్టా పడినటువంటి బోటును సాధారణ స్థితికి తీసుకొని వచ్చి ఈ 2 పడవల మధ్య ప్రాంతంలో ప్రస్తుతం కట్టి ఉన్నారు. భారీ గొలుసులతో కట్టారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా సిబ్బంది 50-60 మంది సిబ్బంది మొత్తం కూడా ఆ గొలుసులను లాగుతూ మునిటముడినటువంటి పడవను పైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ పురోగతి అయితే కనిపించింది. ప్రస్తుతం చూడవచ్చు గేట్ల నుంచి దాదాపు 50 మీటర్ల పైనే ఈ పడవ ముందుకు కదిలింది. కాకపోతే దిశ చూస్తే కనుక ఒకవైపు కాలువలు వెళ్లేందుకు గాను ఒక భారీ గోడ ఇక్కడ నిర్మించారు ప్రకాశం బ్యారేజీ వద్ద. ఆ గోడ వైపు కాకుండా ఇటు వేరొక దిశ వైపు అంటే నది ఎక్కడా కూడా ఇక్కడ రాళ్ళు లేకుండా అలాగే ఇసుక తిమ్మెలు లేకుండా ఉండే వైపు పడవలను మళ్లించారు. ఇప్పుడు ప్రస్తుతం 2 భారీ పడవలు ఉండగా ఇది 300 టన్నుల బరువు లాగేటువంటి కెపాసిటీ ఉంటుంది. వీటికి అదనంగా మరో 2 భారీ పడవలను కూడా తీసుకొని వచ్చారు. ప్రస్తుతం చూడొచ్చు దూరంగానే వాటిని ఉంచి ఈ పడవలకు అదనపు బలాన్ని చేకూర్చేలా అదనపు సామర్థ్యాన్ని తీసుకువచ్చే విధంగా ఆ భారీ పడవల ముందు నుంచి వాటిని కూడా వినియోగిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక 4 పడవలు ఒక్కొక్కటి దాదాపు 150 టన్నుల బరువు లాగేటటువంటి 4 పడవలను తీసుకొని వచ్చి వాటి సహాయంతో ఈ చిక్కుకున్నటువంటి బోట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సిబ్బంది చాలా శ్రమిస్తూ ఉన్నారు, రేయింబవులు శ్రమిస్తూ ఉన్నారు. అయితే పడవ చాలా బరువుగా ఉండటం వల్ల ఒక చిక్కుకున్నటువంటి పడవ 40 టన్నుల బరువు కలిగి ఉండటం, అది నీటిలో మునిగి ఉండడం వల్ల వాటిలో ఇసుక 150 టన్నుల ఇసుక పడుతుంది. ఆ మేరకు ఇసుక చిక్కుకొని ఉంది. అదేవిధంగా నీరు దీనికి తోడు ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ వద్ద చూస్తే కనుక ప్రస్తుతం 64,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తూ ఉంది. ప్రవాహం కూడా ఎగువకు నదికి ఆపోజిట్ వేలో వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 పడవలు కట్టి ఉన్నప్పటికీ కూడా మరో 2 పడవలు కట్టి ఉన్నప్పటికీ కూడా అన్ని చేసినప్పటికీ కూడా పడవ అయితే ముందుకు కలడం అనేది చాలా క్లిష్టతరంగా ఉన్నట్టుగా ఇక్కడ ఇంజనీర్లు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే పడవ 50 మీటర్ల ముందుకు కదిలింది. ప్రస్తుతం ఆపివేశారు. దీనికి మరింత పైకి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెంటనే కింద ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి ఒక గోడ ఉంటుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ సేఫ్టీ దృష్ట్యా ఒక గోడను గతంలో నిర్మించారు. ఆ గోడ తగలకుండా ఉండేందుకు గాను ఆ పడవను మధ్యలో ఏదైతే పడవను కట్టారో ఆ పడవను పైకి లేపుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పైకి లేపుతూ ముందు ఉన్నటువంటి పరిస్థితిని డైవింగ్ టీము నదిలోకి దిగి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ముందుకు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ విధానంలో ఇప్పటి వరకు మొత్తం చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతూ వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 50 మీటర్లు ముందుకు జరిగింది. అది కూడా ఇసుక తిమ్మెలు కలిగి ఉండడం, కింద రాళ్ళు ఉన్నటువంటి ఏదైతే భాగం ఉందో ఆ భాగాన్ని దాటి ముందు లోతు ఉన్నటువంటి భాగానికి పడవ వెళ్ళిపోయిందని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం డైవింగ్ టీం కూడా నదిలోకి దిగి పడవ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. ఈ పడవ కనుక ముందుకు తీసుకువెళ్ళినట్టయితే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దుర్గాఘాట్ వరకు దీనికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
ప్రస్తుతం 4 పడవల సహాయంతో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మరికొద్ది గంటల్లోనే ఇది మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా 1 కిలోమీటర్ దూరంగా ఉన్నటువంటి దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి వీటిని ఒడ్డుకు చేర్చి ఈ పడవను అక్కడ ఆపివేయనున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్లాన్ విజయవంతమైనటువంటి సూచనలు కనిపిస్తున్నట్టుగా ఇంజనీర్లు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సైదాతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.